సమయం భగవంతుడు వారి తపస్సుడికి వచ్చి వారి వరము వచ్చి గుడి శిఖరం మీదకి వెళ్ళి 2 బాలమాడు పొలములు దుర్గామని ఒడిలో వేసినాడట. ఏమంటున్నాడు? ఆ మేఘముల నుండి మాట్లాడుతూ, ఓయమ్మా నా భక్తురాల, నా బిడ్డ దుర్గమణి, నీకు 2 పొలములు వచ్చినాడు, ఒక్క కొడుకు ఒక్క బిడ్డ, 2 కమల పిల్లలు నీ గర్భములో జన్మిస్తారమ్మా. ఈ గుడి వద్దవనిగా నువ్వు వరం పట్టావు కాబట్టి కమలసేన కమలావతి అని పేరు పెట్టు, నీ కొడుకు పేరు నీ బిడ్డ పేరు అని మాట్లాడివనిగా దేవుని మాటలతో మాయమై వెళ్ళిపోయినాడు. ఆ 2 భార్య భర్తలైన దుర్గామణి వీరసేన మన సగలు సంతోషపడ్డారు. సగలాది వాడితో పడి సగలగా సంతోషమమ్మా, ఆగలాది ఆనందమాడే, ఆగలాది ఆనందమాడే. గల్లున అంధల మోదతోటి 7 మాల కిందికి చేరుకున్నారు. బామా విడమమ్మ దుర్గామణి, దేవుడు వచ్చిన ఫలములు నువ్వనిగా అనుభవించుము. నేను మనగా భోజనములు భోంచేశాను, ఆభరణములు ధరించాను, చంద్రహాయము చేత పట్టుకొని సభ వెళ్ళటానికి పోతున్నాను. నాకు దివనావు ఇవ్వండి చెప్పగానే, సెలవు ఇవ్వండి అనగానే, ఆనాటి రోజున నాథ భగవాన్ ఎస్తమ కింద ఈ ఎస్తం పైన పోయి రణములో నీకెత్తి గెలవాలి స్వామి, సేవాలను వెళ్ళి హవాను మరలి రావయ్యా అని భర్తకైనా భార్య దుర్గామణి దేవి ఎప్పుడు సెలవిచ్చినాదు రా రాజు అనిగా వీరసేన మారాదు. సభాకృష్ణుడి ముందుకు వెళ్ళి సభని పరిపాలిస్తున్నాడట. మరి అందమైన దుర్గమణి దేవి అనే దేవుడు వచ్చే పొలములను చెక్కు తీసి మరి మనగా బాలమాడు పొలముల రసముని మనగా ఎప్పుడు అనుభవించినాదో, నాటి వాళ్ళకు 9 నెలలు, ఇప్పటి వాళ్ళకు 9 నెలలు, ఒకటి 2 గడి 5 నవమాసాలు మోచిన నా తల్లి 50 అనేటువంటిది. దేవా పరాత్మ నన్ను రక్షించమని ఎప్పుడు అన్నారు. ఆ పరాత్ముడు ఎవడుకున్నాడు? నరుల చేతులు పుట్టిన నడవత్రం పిల్లలైతారని గోటలంతా ఈపిది బట్టి పల్లి పళ్ళమంతా ఇచ్చివనిగా ఆ దుర్గామణి పైన వేయగానే కోరినట్టు తల్లులాగా శోభలాగా పిల్లాలమ్మ, కోరినట్టు తల్లులాగా పిల్లాలమ్మ, కోరినట్టు కమల పిల్లాలమ్మ, కోరినట్టు తల్లులాగా, కమల పిల్లాలమ్మ, కోరినట్టు తల్లులాగా. పొద్దు పొడపు మెరుపు చుక్క ఉన్న పూసిన తండ్రి, పొద్దు పొడపు మెరుపు చుక్క ఎప్పుడు మనగా 2 కమల పిల్లలు జన్మించారు. దుర్గామణి ఆవేదన ఎటువంటిది? ఇంటికి పెద్ద దిక్కు మా తల్లి మా తండ్రి చనిపోయినారు. పెద్దవారెవరు? మా అన్న. మా అన్నయ్య గోవిందరాజు ఢిల్లీ పట్టానికి రాజమేళ పోయినాడు. మా అన్నయ్య ఇంటికి పెద్ద దిక్కు కదా. 21 రోజు నాడు పురుడు చేసి నా కొడుకు పేరు నా బిడ్డ పేరు పెట్టిన నా మనసెంతో ఆనందం అనిపించునని 7 వనిగా బేడల నెత్తగడి కాగితం చేత పట్టి నెలడములకు వస్తాను పట్టినాదట. నా అన్నా మాయన్న అన్న మాయన్న నాయన్న అన్నా నాకిద్దరు కమల పిల్లాలే
ఊరిక వెళ్ళి రావా నాయ్యా సంతాన ప్రభు నాకు కమల పిల్లలు అన్నా 21 దినము రేపే అవుతున్నది మేమడిగా రేపు ఉంది పురుడు చేస్తు అనే పేరు పెట్టాలన్నా అని ఎప్పుడు అన్నాదో అలాంటి ఉత్తరము సమయకాలమందున నేను పడిగా సంబరపడి సంతోషపడి పడిగా నా చెల్లైన దుర్గవుడి దేవోత్తము రాచి ఢిల్లీ పట్టము ఎప్పుడు పంపించినాదో ఢిల్లీలో ఉన్న నేను గోవింద మహారాజుని సకల ఆనందపడ్డాను సకల సంతోషపడ్డాను నాకు పిల్లలు లేకున్నా నా చెల్లెకిద్దరు కమల పిల్లలు జయగమ్మా నేను ఆవుసుగూడి మరణించితే నా మేనకోడలు నా మేనలుడు పిరికడు మట్టి నా సమాధులు వెయ్యపోతారా సంబరపడి సంతోషపడి గుర్రం వద్దకు చేరుకొని గుర్రం మీద వంకలు పడవేసి ఎలా వెళుతున్నాను అయ్యలారా నాతోటి రాజులాలా నా చెల్లెకు 2 కమల పిల్లలు జన్మించారట ఇక నేను నా పట్టాన్ని వెళుతున్నాను నేను జాగ్రత్త అని రాజులతో సెలవు తీసుకొని గోపికాచుల పట్టం చేరుకొని బావ విరసిన రాజు చెల్లెల దుర్గమణదేవి మరి నా భార్య సుభద్రాదేవి ఐచ్చలు అయ్యగారులు పిలిచి పంచంగాలు చూయించి ముహూర్తము చూసి అన్నదానము ఆవుదానము గోదానము చేసి మరి వనిక శాస్త్రుల ముందు అయ్యగారుల ముందైనా నా మేనలుని పేరు నా మేనకోడల పేరు నేను అని పెడుతున్నాను పేరుకు తగిన ముహూర్తము చూడనని చెల్లెలా దుర్గా బావా విరసేన మహారాజా కబుర చూసని సామి వనిగా వరం పట్టారయ్య మీరు కబురవస్తుడి వరబందున మరి మడిగా నీకొక్క బిడ్డ నీకొక్క కొడుకు జన్మించాడు చెల్లె బావా నీ కొడుకు కమలాసేనరా నీ బిడ్డ పేరు కమలావతి అందముగా సాధు చెల్లె బావ కాలు మొక్కి చెల్లె కాలు మొక్కి చెల్లె కొడుకును బావ కొడుకుని చేతుల మీద పట్టుకున్నాడు గోవిందరాజు ప్రేమతో పిల్లల వెతుకుతున్నాడే ప్రేమతో పిల్లల దాత ఉన్నాడే పెంచంగా 3 సంవత్సరముల పిల్లలైనారు పొద్దుగా నా మేనకోడలు కాళ్ళకు పట్టులు వేసుకుని తిరుగుతుంటే నన్ను కన్న తల్లి సత్యవతి తీరెదుగుతున్నారు అమ్మారా ననిమనిగా గోరుముద్ర తెప్పించుకుంటూ అల్లుడిని మేనకోడలు ఎత్తుకొని ఆడిస్తున్నాడట ఎవరు గోవింద మహారాజు ఆ పిల్లల్ని ప్రభుత్వం పెంచగా 5 సంవత్సరములు
అమ్మా బాపు మామయ్య అత్తమ్మ అని పిలుస్తా ఉన్నారు పిల్లలు. వరముద్దు ముచ్చట్టు వినగనే తినకున్న నా మనసు ఎంతో తిన్నంత ఇలువనిపిస్తున్నారు. కానీ అందమైన గోవిందరాజు పిల్లలంటే భ్రమ. ఎవరు జ్ఞానకోరుడు జ్ఞానుడు. చెల్లంటే ప్రేమ, బావంటే బ్రహ్మ, భార్య అంటే కూడా భ్రమే. ఈ పచ్చటి ఉమ్మడి కాపురములో చిచ్చు పెట్టేవారు ఎవరు? చిచ్చు పెట్టేవారు ఎవరు? వారు ఎవరు చేయబట్టి ఈ పచ్చటి సంవత్సరం పాడైపోతాదో కొద్ది నిమిషాల్లో మళ్ళీ దీన్ని ప్రారంభిస్తారు. ఇంకా సర్పం చేయాలి. ఆనాడైనా పచ్చని మణిగా కాపురమును పాడు చేసేవారు ఎవరు? చెల్లె. ఇంకా పరద కడితే ఇంకా మస్తు. ఈనాటి మణిగా రోజు లోపల అయిన మణిగా చెల్లె మణిగా ఇద్దరు పిల్లలంటే ప్రేమ పడుతున్నాడు గోవింద మహారాజైనా. మరి మనగా మరి పిల్లల సంతోషపడుతుంటూ గోవింద మహారాజు పిల్లలతో ఉంటున్నాడట. ఆ పంచన్న పాపాత్తురాలైన ఆడబిడ్డకు మీద ఎందుకు అనిగా పగల చెందిందంటే ఈమెకు 20 సంవత్సరములైనా ఇంపైన ఒక కొడుకు లేడు, బిడ్డ లేదు. ఎవరికి వదిలే సుభద్రదేవికి. వారికైనా మరి ఆడబిడ్డ నాకన్నా చిన్నది. నేను వచ్చరక పుట్టిన ఆడబిడ్డకైనా 2 కమల పిల్లలా. రేపు కాడ నన్ను అత్తమ్మ అని పిలుస్తారు, మామయ్య అని పిలుస్తారు, గాని బాబు అమ్మ అని పిలుస్తారా? సగవాస్తి వారిగా వాళ్ళ తల్లి పేరు రాసినది మా అత్త, సగవాస్తి నా భర్త పేరు రాసినది. ఈ అర్ధరాజ్యం కూడా వాళ్ళకి అవుతుంది. పిల్లల ఏ పనైనా చెప్పి మరి తల్లికి పిల్లలకు వాపుతా, పిల్లలకు తల్లికి వాపుతా. ఆ సమయము చూసి వాళ్ళ ప్రాణము తీయకుంటే నా పేరు సుభద్రదేవి కాదనుకోని నేనేం చెయ్యాలి? ఇరిగింటి విరకతో ఈ సంగతి చెప్తే నా బాధ చూస్తారు వాళ్ళు. మరి పొరుగుంటి పోసకతో చెప్తే నా బాధ తీర్చేవారేనా? మెల్లగా ఒక్క మందులయ్యా మందులో వణుకుంటూ వస్తున్నారట. సైగం చేసి రమ్మని పిలిచి నీ దగ్గర మరుగు మందు ఉన్నదా? ఉన్నది కానీ దానికి డబ్బులు ఎక్కువ. ఎంత అవుతాయి? ఒక 10 లక్షలు అవుతాయి. 10 లక్షలైనా మంచిది ఇస్తాను. కానీ నేను మరుగు మందు ఎవరికైతే ధరిస్తానో, ఎవరికైతే మరుగుమంది పెడతానో వారు మాత్రము నా మాట విని నా చెప్పు కింద నలుగా తీస్తున్నానికి ఇట్లా రాకినా కూడా నా మాట ఎట్లా ఈ మందు కట్టుకొని వెళ్ళిపోయి అన్నం తినాక అన్నంలో కాదు, స్నానం చేయంగా సమయకాలం ఇదిగో నీకు మరిగా మరుగు మందు ఇస్తా ఉన్నాను. అవి మరుగు మందు పట్టుకొని విడవమ్మనే సుభద్రాదేవి నా పేరు వనిగా బయటకు తీయకని చెప్పిన. అలాంటి 10 లక్షల రూపాయలు వడిగా మందుల వాడికి ఇచ్చి మరుగు మందు పట్టుకొని భర్త ఎప్పుడు వస్తాడు? భర్త కొరక ఈ భార్య ఎదురు చూస్తున్నదక్క. ఎట్లా నడుపుకుంటా మూతి ఎటు పెట్టి మూతి కట్ట పెడతా మంచి చూడాలి. మూతి భార్య ఎదురు చూస్తున్నాను. ఇక నేను 5 సంవత్సరంలో నా చెల్ల కొడుకు, నా చెల్ల బిడ్డ కమల పిల్లలైనా కమల చేన కమలవతి బడికి వెళ్ళాడు. మరి మా బావనేమో రాజ్యం వెళుతున్నాడు, నా చెల్లేమో ధనధర్మాలు చేస్తున్నది. నా భార్య నేను ఇంట్లో ఉంటున్నాము. వెళ్ళిపోయి స్నానం చేసి మళ్ళీ కొత్త వస్త్రాలు ధరించి నేను మళ్ళీ వస్తానని భార్య వద్దకు చేరుకున్నాను. సుభద్ర, ఓ సుభద్రాదేవి ఉన్నావా? ఇంటిలో ఉన్నావా? నేను వచ్చాను. మగువరాన్ని కోరిక మగువరాన్ని కోరిక కోరిక
ఏమేం తెచ్చావో అవునా అవును ఆ, ఏమేమి సొమ్ములు తెచ్చినావో మరి నాకు కావద్దు సొమ్ములు రావద్దా రా 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 ఇక దానం చేసేవురా పిల్లలు మనకు అల్లుడు ఈ అల్లుడు కోడలు మనకు నా చెల్లె కన్నాది కదా ఆ పిల్లలు పుట్టిన మేనల్లుడు మేనకోళ్ళు పుట్టిన 5 సంవత్సరాలకు ఇప్పుడు ఆడికి నగలు అయ్యో ఇప్పుడు ఆ నగలంటే ఏనాడు తెచ్చింది లేదు ఏనాడు తెచ్చుకునేది లేదు ఆ నగలు లేవు ఏమి లేవు ఓ ముద్దు లేదు ముచ్చట్లేదు పిల్లలు ఒక కొడుకు లేదు ఒక బిడ్డ లేదు ఏదన్నా ముచ్చటే లేదమ్మా ముద్దుగా ఎంత ముద్దు వస్తున్నది ఎంత సందముడు చూసినా నాకెంతో ముద్దు వస్తున్నారు అయినా ఈనాటి రోజు స్నానం ఆడాలి కదా స్నానం చేయాలి కదా చెయ్యాలి మరి నీ ఎన్ని మనకి ఏమో దిగుతాయి ఏమిటి అవి జుంకులు అవునా జుంకులు అవునా అయ్యో చూపులోని చోకలు చూస్తుంటే నాకెంతో భ్రమపడుతున్నది దేవి నాకు రెండేళ్ళు చల్లనీళ్ళు చాలా వచ్చినావా ఒత్తులలో నీళ్ళు తొలగించావా తొలించానండి ఆ చక్కటివనిగా ఒత్తులలో నీళ్ళు వదిలించి అబ్బా భర్త రావుగానే భార్య ప్రేమతో ప్రేమతో నీవురా కూర్చోయి బండ మీద కూర్చుంటే పెట్టి వెననీళ్ళు సరనీళ్ళు చార పోసి ఆరాధకి స్నానం పోసిందట తడి వస్త్రముడు చెండి పొడి వస్త్రము ధరించాను తడి వస్త్రముడు పొడి వస్త్రము ధరించి లేనా సుభద్ర భగవాన్ భార్య ఈ అందమైన స్నానమాడి వచ్చాను దమగడ్డ పీటల పైన కూర్చున్నాను అరటాకు పైన అన్న వడ్డిస్తూ ఉన్నది ఎందుకు సుభద్ర నా భార్య అంటే నా భార్య అంటాను నీ భార్య మిత్రమా అలా కాదురా నేను అనేది ఏంటంటే ప్రేమతో ఆమె ప్రేమంతా నా మీద చూస్తున్నది నేను ఆమె ప్రేమను చూస్తున్నాను అందుకే డాకు వరిసి అందులోనే చెప్పిన ప్రకారంగా అన్నంలో మరుగు మందు కలిపాను నవ్వుకాయ కూరలు ఉన్నాయో నవ్వుకాయ కూరలు ఉన్నాయో వంటల పోయాలు నవ్వుకాయ కూరలు ఉన్నాయో వంటల పోయాలు నవకాయ కూరలతోటి పిండి వంటల భోజనాలు బుద్ధి తీరాయమ్మలాలా హాయిగా భోంచేసేదాను నవగాయ కూరతో పిండి వంటల భోజముడు భోంచేశాను ఎంతో రుచి భోజనములు ఆ భోజనము తిన్నంత వింతలో నాకు వెంపైన నిద్ర వస్తున్నావే సుభద్ర మరి మనగా అమ్మాయి అనగా ఆ పనబట్టి రూములో పాన్పు వేసినది పాన్పు పైన ప్రబలించాను ఇసిన కర్రతోని ఒక 10 నిమిషాలు గాడి పిసురుతానని అవునా గాడి పిసురుతానని ఎలాంటిగా విసురుతుందా ఎట్లా చల్లగా రావేలా మెల్లగా రావేలా చల్లగా రావేలా నిదురా మెల్లగా రావేలా చల్లగా రావేలా మెల్లగా రావేలా చల్లగా రావేలా నిదురా మెల్లగా రావేలా ఊటిలోన రామచిలుక ఊటిలోన రామచిలుక పోతుంది కలవరపోతుంది నిదురపోతుంది కలవరపోతుంది చల్లగా రావేలా మెల్లగా రావేలా చల్లగా రావేలా మెల్లగా రావేలా మరి మందు సూట్ అయ్యేది ఉంటేనే సుభద్ర అనుకుంటా లేస్తాడు ఆహా లేకపోతే చెల్లి అనుకుంటా లేస్తాడు అవును రాజు లేచి పిలిచేరాక ఈ సోట కూర్చుంటున్నాడు సమయము అర్ధరాత్రి నిద్ర పొద్దులో నిద్రించి ఆ మేళికతో వచ్చే సమయంలో నా కులసతి అయిన సుభద్రాదేవి నిండైన నా నిండైన మనసులో
కొలువై కూర్చున్నది నిండు మనుషులు కొలువుగా ఉన్నది బాబా సుభద్ర రా రమ్ము నా చింత చేరుము ఇన్ని రోజులు ఒక్క రోజైనా ఇదేం గోలా ఇప్పుడే మా రాదు నా పేరు పడతానంటే ఈడో కూడా ఒక్క రోజైనా ఓ బ్రాహ్మణ సుభద్ర అరద్దు పెట్టింది నీ పానం ఎట్టుండో అని ఒక్క రోజు మమ్మల్ని చిన్నోడు లేడు కానీ ఇవాళ మరణం ఉంది అవునా వచ్చి అనుకుంటాను కానీ నీ దగ్గర బాధపడదు అయ్యో ఇప్పుడే రాబట్టి మరి నిజేమంటాను నిన్ను నమ్మకం తెలుసుకోవద్దయ్యా సుందరి నీ మనసు వెరుగన సుందరి నీ మనసు వెరుగన వరుడాను నేనే 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 సుందరి నీ మనసు వెరుగన రావే నా నవరాస బొమ్మ రావే రావే నా నవరాత్రి బటను కూడా ప్రేమ అదే బటను కూడా ఇద్దరికి భార్యనే నన్ను మూర్ఖుడా నా భార్యరా నా భార్య మన భార్య అంట ఇద్దరికి భార్య గంట నీ భార్య అయ్యా ప్రధాని చెప్పినట్టు తింటావు చేతికి ఉంటావు నవార నవార అంటావా నా భార్య కాదు నవార నవారు అనుకుంటున్నా అట్లా సరేనా నాలించిన గాలించిన పగడమా ఇలాంటి వాతకు తలకు ఎలటేనుగా మేత మేతలేదు మేత పెట్టి పోతువు రావే లేత మామిడి కొమ్మా నీ కొడుకులకే తాళలేను నీ కొడుకులకే తాళలేను నిన్ను విడిచి చెడముండాలే అన్ని ముద్దులు ఇవ్వరాది బాలా నా కగిలో చేరుకొని అంది ముద్దులు బంది బంది అది కరెంట్ రారా అరే మూర్ఖుడు కరెంట్ రా కరెంట్ ఇక్కడ ఏమి లేదు ప్రధాని నిన్ను పోదామంటే పోదామంటే నాటికి ఏమి లేదు ఆయననే పాట నచ్చుతాను కానీ నన్ను నచ్చవా ఆయన అంటే తప్పున్నదా తప్పుడుగా మాట్లాడితే చెంపలు వదులుతాయి ఏంది చెంపలైతే బలగాలి వారికి మనం ఒకటే రాజు మనం రెండు వదులుతే పోతాం మన ఇద్దరు ఒకటే ఏమండి వాడు అనగా వాడు వ్యర్థుడు వాడు వ్యర్థుడు నేను మత్తు ఇట్టున్నాడు నువ్వు చెప్పడాడు సుందరంగి నా మాటలు
ఇంద్రవయ్యో ఓ చిన్నవాడా ఇంద్రవయ్యో ఓ చిన్నవాడా చిన్నవాడా నా వెన్నకాడా చిన్నవాడా నా వెన్నకాడా కోరుకున్నా నా కోమరంగా కోరుకున్నా నా కోడెకాడా కోరుకున్నా నా కోడెకాడా కోరుకున్నా నా కోడెకాడా సమ్మదూడు ఇవంగముడు నన్ను చూడు రంగము చూడు కన్నకున్నా కాటికాడుడు కన్నెకున్నా కాదు కదుడు మందికన్నా దాశనడు మందికున్నా దాచన చూడు తిల కొంగుల శ్రీకారకుడు తిర కొంగుల చేశాన చూడు ఇక కొంగుల మోకారకుడు ఇక కొంగుల పోతాన చూడు రావాలా? ఎంత అందం ఉన్నవయి నన్ను చూడు ఇవంతా నీలాంటి పంతులు నాకే ఏందాము? నేను ఇద్దరికి భార్యనేనా కన్నకుండా కాటిక చూస్తాను ప్రధాని ఇంకే చీరకున్న చిలుకలు ఇదేంటమ్మా నన్ను పట్టనిస్తుంది బాగుమా ప్రధాని ఇంటివమ్మా నువ్వు రాజులము నువ్వు ప్రధానివి ప్రధాని లెక్కన ఉండాలి దూరం ఉండాలి ఇవమ్మా ఓ పిల్ల నువ్వు ఆయనకి ప్రధాని ఓ మేము రాజులము నువ్వు ప్రధానివి అనుకుంటాను ప్రధానివి నువ్వు నేను ప్రధాని అంటే ప్రాణం కొద్ది చూసుకోవాలి నువ్వు. మందేం కులం మందు ఏం కులం ఇవమ్మా ఓ చిన్న పిల్ల అంతే కదా ఇవ్వాలి అన్న అర్థం కాదు ప్రధాని చెప్పినట్టు రూపులతో గుచ్చి గుచ్చి నా టంకిన గిరిగిందలో ఓకే ఎంత ప్రేమగా చూస్తున్నది భార్య ప్రేమ మందు తలిగిన రాజు పైన భార్య ప్రేమ ఎలా ఒక్క వంతు అనే ప్రేమ చూపించేది 10 వంతులు భ్రాంతి చూపిస్తున్నది 10 వంతులు భ్రమ చూపెట్టగా చెల్లె మీది భ్రమను మర్చిపోయాను బావ మీది ప్రేమను మర్చిపోయాను చెల్లె పిల్ల మీది భ్రమను మర్చిపోయాను క్షణము నా భార్య నాతో మాట్లాడపోతే నా మనసెంతో వ్యర్థమవుతున్నది ముద్దు గుమ్మర విన్నవే నా బుద్ధిని పైండేనే ముద్దు గుమ్మర విన్నవే నా బుద్ధిని పైండేనే ముద్దు గుమ్మర విన్నవే అంగన మరురతాల నేను పొందుకెడువదాలనే అంగన మరురతాల నేను పొందుకెడువదాలనే అంగన మరురతాల ఓ పడచికలి కటారి నా తోట ముచ్చాటాడవే పడచికలి కటారి నా తోట ముచ్చాటాడవే పడచికలి కటారి నిన్ను చూచిన నా మనసెంతో అయ్యో రమ్మని పిలుచుతున్నారు ఎంతో ఆనందం అనిపిస్తున్నదండి నాకు సుతా అవునా పిలిసే నా మదిలో మరిపేరు చేస్తున్నా. పిలిస్తే నా మదిలో మలుపేరు చేసుమా. పిలిసే నా మదిలో మరిపేరు చేస్తున్నా. పిలిస్తే నా మదిలో మలుపేరు చేసుమా. సూర్యుడే దిగిరాని సుఖాల దిగిపోని సూర్య దిగిరాని సుఖాల దిగిపోని అజోటి వారదులే మరేమ మారదులే అజోటి ఆరదులే మన ప్రేమ మానదులే నీ జలములకైనా ఏత
వాళ్ళు ఆ, లంగ బట్టలు ఆ, అమ్ముతారా? లంగ బట్టలు అమ్ముతున్నాం. ఇదంతా టక్కన అనంటే మాడతారు. ఆ, గౌను లంగలు అరే గౌను గౌన్లో ఉన్నారు. ఉన్నారు. లంగ అంటున్నావు ఎందుకోవాలని? గౌను బట్ట, ఆ, జాకెట్ బట్ట, లంగా. జాకెట్ బట్ట, గౌను బట్ట, లంగ బట్ట అంటే చాలా సేపు అవుతుంది కదా. ఆ, గౌను లంగలు, గౌను లంగలు, గౌను లంగలు. గౌను లంగాలా? ఒరే, 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 ఒరే. నాకు అర్థము కాక నేను విడుదలైనా గౌడు లంగాలు అంటున్నావా? గౌను లంగలు గౌను లంగాలు అంతే. లంగ బట్ట, గౌన బట్ట అంటే చాలా ఆచమైతుంది కదా. అంతే. ఆహా. సత్యమైన బ్రహ్మ భార్య పేరు మీద భార్యను చూడండి క్షణమైన ఉండ బుద్ధి కావటం లేదు. అలాంటి భార్య భర్తతో ఏమని మాటలు అంటున్నది ఈనాటి రోజుల్లో? నాథా ప్రాణేశ్వర, చూడ చక్కటి రాజువు నీవు, అందాల తారను నేను. నన్ను మిచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? నిన్ను మిచ్చిన వారు నాకు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు? మనమిద్దరమే ఏకస్థలమై ఉన్నామని నేను అనగానే, ఏమయ్యా మనమిద్దరమే అంటావు? నీ తోడు చెల్లెలేదా? నీ చెల్లె భర్త నీకు బావగాడా? మనకు మేనకోడ లేదా? మేనలు లేదా? నీకు అల్లుడంటే కోడలంటే భ్రమణ, చెల్లంటే బావంటే ప్రేమన, లేక నేనంటే భ్రమణ అని అడిగాదట బామామని. ఏమిటేమిటి? అల్లుడున్నాడు, కోడలున్నది, బావున్నాడు, చెల్లున్నది. మందు ఎంత మైకములు ఉన్న తిప్పుతున్నది మనసును. అంటే నీవంటే నాకు భ్రమ లేదనుకుంటావా? అల్లునేవాడు అల్లుడే, కోడలేమని కోడలే, చెల్లెవని చెల్లెనే, బావని బావా. నీవు లేక ఒక్క క్షణమైనా ఉండగలనా? ఉండగలనా? నీవు లేక క్షణమైనా నిలగలనా? నీవు లేక క్షణమైనా నిలగలనా? భగవాన్ ప్రాణేశ్వరి అని ఈ రారాజు గారి నా భమలో పడినాడే. మరి చెల్లె మీద ఎట్లా నేను సాడలు చెప్పాలి, బావ మీద ఎట్లా సాడి చెప్పాలి, మరి చెల్లెకు అన్నకు ఎలా నేను విడవాపాలి? ఏమండి నువ్వు చేసిన పని ఏమన్నా నలుగురికి నచ్చుతున్నాదా? నాకే నచ్చటం లేదే. నువ్వేమి చేసావో తెలుసునా? ఇంటి దారం చేతులు కొట్టి చెల్లెకిచ్చి నువ్వేలే సింహాద్రి బావకు అప్పచెప్పి నువ్వు ఒక రైతు లాంటిగా ఉన్నావు. ఎవరిని నీకు నమస్కరిస్తున్నారా? దాడిపోతుంటే ఎవరు నీకు దండం పెడుతున్నారా? గోవింద రాజాన్ని నమస్కరిస్తున్నారా? మీ బావకి దండం పెడుతున్నారు. మన సొమ్ము మన సుబంధం అంతా మీ చెల్లె దానం చేయటము, మీ బావ ఖర్చు పెట్టడము. నన్నేమంటారంటే, అక్క సుభద్రక్క ఏ చేను కాడిపోదాము, ఏ పొలం కాడిపోదామని నన్ను మనకు మందలిస్తున్నారు. నిన్నేమో ఓ గోపికసేన మహారాజు అనేటోళ్ళు. మరి గోపికసేన మహారాజు గోపికసేన పట్టం ఏంటంటే ధర్మశీల మహారాజు కొడుక గోవిందరాజా అని అనేవాళ్ళు. అయినా ఇవాళ అన్న తమ్ముడు అనిపిస్తారు. నీ మనసు మారిపోయి ఇటు నా మనసు మారిపోయి. అవునా సుభద్రనక్క పనికొత్తవా? పచ్చివి కాదు అక్క అంటారు, కుక్క అంటారు, ఏం చేస్తారు. కానీ ఇదేమన్నా పద్ధతేనా? సొమ్మగోది సోకగోది మాలో ఆస్తి పంచిపెట్టడం. అవునా? ఆడబిడ్డ అన్న నాదా ప్రాణేశ్వర, రాజానికి అధిపతి రాజువు నీవు. ఈ రాజు గారి భార్యను రాణిని నేను తప్ప. నిన్నగాక మొన్న వచ్చిన వారు 6 వర్గ రాజు అయినాడు, నీ చెల్లె రాణి అయినాది. మనమా గొప్పవారా? మనమే. ఈ ఆస్తి ఎవరిది? ధర్మశీల మహారాజుది. ధర్మశీల మహారాజు ఎవరు? నిన్ను కన్న తండ్రి. నువ్వు ఎవరు? గోవిందరాజు. ఎంత విలువనయ్యా! నీ విలువంత సర్వనాశనం అయిపోతున్నది. ఇప్పుడే వెళ్తానే బాబా. నువ్వు బాధపడకు సుభద్ర, వెళ్ళిపోయి బాబాని చెల్లెను చంపి వస్తాను. అప్పుడే చంపుతావా? అప్పుడే చంపితే వాళ్ళు
పంచిపెట్టిన ధనం అంతా ఆస్తి అంతా మనకి ఎట్లా కూడాలి నాశనం కొంప పదాలు వాళ్ళు అట్లా చంపద్దు ఆ. మనకు 20 ఎకరాల చేను ఉన్నది కదా ఆ చేను తాడికమ్మల గుడి చేయాలి అవునయ్యా. తాడికమ్మల గుడి చేసి ఆ. 6 సంవత్సరాల దాకా ఆహా. మీ చెల్లె మీ బావ అక్కడ పంటలు పండించి అవునయ్యా. వచ్చిన పంట నీ చేతికి పంపిస్తే నువ్వు తెచ్చిన డబ్బు నాకు చేతిలో పెడితే ఆహా. నేను బీరులో పెట్టి తాళం పెడతా అప్పుడు నువ్వు రాజు అవుతావు నేను రాయన అయితా ఇక బంగారు ఇవాళ ఊగుతా అంటే వా. వీళ్ళందరూ మనకు మెచ్చుకొని పూలదండ ఈ అమ్మ బంగారు కొండ మెచ్చుకొని వచ్చిన పూలదండలు ఎత్తారు అవునా 6 సంవత్సరాల దాకా మీ చెల్లె మన ఊళ్ళో అడుగు పెట్టారు పూల దాంట్లోకైనా చెప్పులు దాంట్లో ఎత్తారు ఇప్పుడు ఇలా చెప్పులు కూర్చుని ఆడుకోదు మెచ్చుకుంటారు ఈ అమ్మ గోవిందరాజు చేసి మధువరాణి మాట వింటనే మనసెంత మనవరాలి మాటలించనే మనసెంతో కలిగెను మధువరాణి మాట వినగా మనసు ఎంత సంతోషము మనవరాలి మాటలినగా మనసు ఎంతో సంతోషాలు నిరూపు సక్కదనము నిరూపు సక్కదనము బహు వింతమనిపించే రూపు చక్కదనము ప్రభు ఎంతో అనిపించే నిరూపు సక్కదనము బహు ఎంతో అనిపించే రూపు చక్కదనము ప్రభు ఎంతో అనిపించే తేనె కన్నా తీపి మాటలు తేనె కన్నా తీపి మాటలు నీరే కాదా బాలా తేనెగన్నా తీపి మాటలు నీయే కావాలా నిన్ను మించిన రాణి ఎవరుగా సుభద్రాదేవి నిన్ను మెచ్చిన రాణి ఎవరుగా సుభద్రాదేవి. ఎవి నిన్ను మించిన వారి వారిని ఉన్నారా లేరండి పోయి అయ్య పిచ్చిలేసింది నీ మాటలు వింటుంటే తేనె కన్నా తీపి లాంటిగా నాకు అనిపిస్తున్నది దేవి ఏమండి ఏమేమంటున్నావు నా మూర్ఖుడా పిచ్చిలేసింది అయ్య ఎవరికిరా? పిచ్చే అయిపోయింది పిచ్చి కాదు కుటుంబానికే పెట్టింది మునుగుగా ఏమండి ఈ కానించి మీ చెల్లెనేమనిపిస్తాం అంతే అటువంటి మాటలతో అటువంటి మాటలతో నాకు వలనేర్పు నేర్పుతూ రాజా నేనంటే నీకు తొక్కుడు బండకెంత ఓపిక ఉన్నాదో నాకంత ఓపిక ఉండాలని అంటావు నేనేదైనా కొడుకు వచ్చిన దాన్ని ఈ తోడబుట్టే చెల్లె ఈ నీకు ఎరకలేదా ఎర్రివాడవా అని అనుకుంటున్నావా నాదా ప్రాణేశ్వర నేను చెప్పిన మాటలో ఏమన్నా లాభం ఉన్నదా నీకు నష్టం అనిపిస్తున్నాదా నువ్వు చెప్పిన మాట ఏ విధమంటే అదిగో చేడు చిలకల కాడికి వెళ్ళిపోయి బావ చెల్లి పని చేయాలి నేను రాణిని కావాలి నువ్వు రాజు కావాలి అట్లయితే ఈ మన యొక్క సంసారం వినగా కోట్టిగా పడిగెత్తుతాది వెళ్ళిపోతుంది బాగా నేను చెప్పగా మిద్ద మీద మిద్ద అంతేనా ఆ సమయకాలం ఉందినా ఇంటి లోపల కుర్చీలో కూర్చుండి చెల్లెని ఏ విధంగా పిలుస్తా ఉన్నాడు సుభద్ర చెల్లెలను చెల్లా అని పిలుస్తాను సిగ్గులేకుండా మాట్లాడతాను అవునా? మరి ఏమని పిలవాలి చెల్లా అనిపిస్తే ఏందన్నయ్యా అనుకుంటారు వస్తది మీ చెల్లెని తెలుసు ఆ ఓ తిరిగి గుండ ముండ గుడిచెట్టు ముండ నేర్చుకోరు నీ అత్తమామ సంపాదించిన ఆస్తున్నదా ఆ. నీ భర్త సంపాదించిన ఆస్తున్నదా ఆ. బయటికి వెళ్ళేవో దుర్గి అని పిలవాలి మరి నిన్నేమనిపించడావా నన్న సుభద్ర ఓ సుభద్ర అన్నం తిన్నా? సుభద్ర అక్కనుడా కుక్కనుడా ఏ, సుభద్ర మా ఆయన వెళ్తాడు నన్ను ఆ, సుభద్ర ఆరోగ్యం వెళ్ళన్నా. ఓ తిరిగి ఇంటిలో ఏమేస్తున్నావే ఇటు రావేమో తిరిగి అవును అని కుర్చీలో కూర్చొని
కూర్చుండి భార్య చెప్పిన మాట ప్రకారముగా అవును గోవిందరాజు చెల్లిని పిలుస్తున్నాడు. చెల్లి దుర్గామణి ఎలాంటి ఆలోచన అన్నన్నా ఎన్నడి అని పిలువని అన్నా ఇవాళ నన్ను ఎందుకు దుర్గి అంటున్నాడు. మా అన్నకు ఇంత కోపం వచ్చాదు. అగ్నిలాంటిగా రకరకరగా నిప్పోలు పడుతున్నాడే. నీళ్లు వడిగా నీళ్ళ లాంటిగా వెళ్ళిపోయి అన్నం కవనగా గుణముని వెరిగి మనసు సల్ల ఆర్చి వచ్చేదనని చిన్న చిన్నగా మెల్లగా అన్నా వద్దకే చెల్లెవస్తాను. చిన్న చిన్నగా మెల్లమెల్లగా అన్నయ్య వద్దకు వస్తానమ్మా. ఏమి బాధ నీకు వచ్చేనన్నా అన్నయ్య నేడు అన్నా నీకే బాధ వచ్చిందన్నా. అన్నా నీకెవరైనా తిట్టారా, నిన్నెవరైనా కొట్టారా, అనరాని మాటలే అన్నారా? అన్నా అలాంటి మాట ఎలా వస్తే నాయన్న గారు అన్నా మాయన్న అన్న మాయన్నో నీ కోర పిల్లని నేనున్నరావే నవయ్యా. అన్నా మాట ఎట్ల చెనోట నవయ్యా. తోట చెల్లెనున్నానన్నా అన్నయ్య నేడు చెల్లెలా అని ప్రేమతో నన్ను ముద్దుగా పిలిచేవాడవు. ఈ రోజున అనరాని మాట నీ నోట ఎలా వస్తున్నదన్నా? అన్నా అని ఆ అన్నయ్య కుర్చీలో కూర్చుంటే అన్నయ్య పాదాలు పట్టిందట. మూర్ఖురాలా! నీవా నాకు చెల్లెవు, నేనా నీకు అన్నను. ఏమా నీ మాట అలాంటివే ఎలాంటి మాట అలాంటివే ఓ దుర్గామాని. కళ్ళ మీద వట్ట చెల్లెడు, కళ్ళ మీద వట్ట చెల్లెడు, కాలుతో గాలిచ్చి తండ్రిరా ఓయమ్మలారా. చెల్లయవతి అన్నాయవడు, చెల్లయవతి అన్నాయవడు, అన్నాడి నన్ను పిలుస్తవే ఓ దుర్గామాని. అన్నాడి నన్ను పిలుస్తవే ఓ దుర్గామాని. చిన్ననాడు తల్లిని ఓడ తల్లిగా ఓడగొట్టినవు, తండ్రిని ఓడగొట్టినవు దైత్రురాలా. నీలాంటి చెల్లె యవ్వతి నాకు లేదే లేదు. ఆహా మంచిగా అనిపిస్తాను వీడియో. ఈ సమయంలో ఈనాటి వనిగ విడ లోపలైనా అద్దాల వనిగ మేడపైన బృంగాల వనిగ తిట్టలెల్లా అన్నయ్య 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 అనరాని మాటలని నోటేల వచ్చనన్నా. నీ తోడబుట్టిన చెల్లెనన్నా నీ అన్నాని కాలు పట్టుకుంటే కాళ్ళతో జాడిచ్చి తన్ని, కాళ్ళతో జాడిచ్చి తన్ని. ఓ మూర్ఖురాలా, చెల్లెవతి నీకు, అన్న ఎవడే నీకు? వెళ్ళు. కాళ్ళ మీద పడి కళ్ళతో చాడిచి తన్నగానే అంత దూరాన డబేలు వెంట పడి అన్న నేను తల్లి గండాన పుట్టానా, తండ్రి గండాన పుట్టినా అన్న. ఆనాటి మాట
ఎలా వస్తా ఉన్నదే అన్నయ్యా అలాంటి మాట ఎలా వచ్చే ఎవరు లేరన్నా తల్లుల తండ్రుల రాజనన్నావే అన్నా నీ తోడ ఒక్క సెల్లానే సెల్లాని నన్ను పిలువా రాధా నాకెవరు దిక్కన్నా అమ్మా బాబు చనిపోతే నేనే తన్ని నడుకో చెల్లె నీకు వదినమ్మే అమ్మనుకోమన్నావు ఆనాటి ధర్మ గుణము ఆనాటి నీ జ్ఞానము ఆనాటి గుణము ఎట్లా మారేనన్నా ఆనాటి గుణము నీకు మారేనన్నా చెల్లెలంటే చెమగల్లవాడవే నాయన్నా విడిపే మాను తీరనా నాయన్నా నా విధి భ్రాంతి తీరనా అన్నయ్యా నీ ప్రేమ ఏల మారనే నాయన్నా కాళ్ళు మొక్కేద కరిన చూడవన్ను చెల్లని నన్ను పిలువరాదా నాకిద్దరు పిల్లలున్నారన్నా నాకిద్దరు పిల్లలున్నారన్నా పిల్లలని చూడరాదే వారి ప్రియమా నీవు తీర్చరాదే నాకిద్దరు పిల్లలన్నా అల్లుడా అల్లుడా అని నోటారు పిలిచేవాడు కోడలా నా మేడ కోడలు నా తల్లి రూపులో ఉన్నావని నీవెంతగా ప్రేమతో పిలిచేవాడవన్నా అప్పటి ప్రేమ ఏమైపోయినాదే అన్నా నాని కాళ్ళ మీద ఉన్నదట చెల్లె కాళ్ళ మీద పడ్డ చెల్లెను కాళ్ళతో తంతే ముక్కు బొర్ర పడి అన్నా మనమ్మ మన బాబు చనిపోవాగా ఎంగిలి నోట చెల్లిని మాట్లాడకు ఎంగిలి చేత కొట్టకు ఎడమ చేత చెల్లిని కొట్టకు చెల్లి బాబాగా పట్ట వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా నీకు పట్టడన్న ముద్దరకు కొడుకు అని మన తల్లి చెప్పలేదన్న మన బాబు చెప్పలేదన్న అప్పటి మాట మరసి నీ బంగారు కాలుతో నన్ను తంతున్నావా అన్నా తంతే తంతివి గాని అన్నో కాలెంతను వచ్చిందే అన్నో ఓ
వదిలే మాటలు పట్టినా బాధపడతావా అన్నా బాధపడతావా అన్నా నీ చిన్న చెల్లిని కాదే అన్నా చిన్న తెల్లని కాదే అన్నా అయ్యో నా తోడను పుట్టినావే నా తోడను పుట్టినావే అన్నా నీ తోడను పుట్టినానే నీ తోడను పుట్టినానే నీవు తప్ప దిక్కు ఎవరన్నో ఓ అన్నా తప్పది కూలెవరన్నో ఓ అన్నా ఎడమ కంటి శోకము ఏరులై పారుతూ కుడి కంటి శోకము కుంభవరసమై కురుస్తూ అన్న వదిలి మాటలు బట్టి నువ్వు బాధ పెడతావా అన్న నీ తోడ చెల్లిని కదా నేను చిన్నదానిను నువ్వు పెద్దవాడవన్నా నీ బంగారు నోటుకుంటా చెల్లెలా అని ఒక్కసారి పిలిచిన నాకు సంతోషమన్నా అని ఆ చెల్లె వల తీరుతుంటే నేను ఎక్కడెళ్ళి బతకాలన్నా నా భర్త పేదవాడు నా పిల్లడు చిన్నవాడు నేను ఏడికెళ్ళి బతుకుతానన్నా అన్నా నీ కాలు మొక్కుతానన్నా అన్నా నువ్వు రాజు నువ్వే వెళ్ళు ఈ రాణికి రాణి ఇప్పుడు వదిలే ఉండని అన్నా మీ చేతి కింద పనులు చేసుకుంటూ బతుకుతానన్నా నేకడి దానా ఎంతటి దానవే నువ్వు ఓ నేకడి దానా నీకా ఇంత మనకు విలువ ఇచ్చినము మేము ధనము నాది ఆస్తి నాది అంతస్తులు నావి పట్ట భూములు నావి అమ్మాయి అంటే అక్కడ దానివే కానీ ఇక్కడ దానివి కాదు ఓ దుర్గి నేను ఎక్కడెళ్ళి బతకాలంటావా బావిలన్న పడి మరణించు విషము దాగన్న చనిపో ఏమో నాకు చెల్లెవు ఇటువంటి మాటలు నీ నోట ఎలా వచ్చానన్నా అన్నా ఇటువంటి మాటలు నీ నోట ఎలా పలకరించుతున్నావు పండుగ ఆడవారికి రాకెట్ల పున్నమ నాడు మా అన్నకైనా బంగారు చేతికి రాకి కట్టాలి 10 రూపాయలుగా తీసుకొని వచ్చి రాకెట్ పట్టుకోండి నీ ఇంటికి వస్తానన్నా నువ్వు నాకు అన్నావు కదా నీకు చెల్లిని కదా నా అన్న చేతికి రాకి కట్టాలని ఈ చిన్న చెల్లెకి ఎంత ఆలాపన ఉంటాది రాకెట్లా పున్నము నాడు రాకెట్లా పున్నము నాడు బంగారు చేతికి అన్నా రాకి కడతనే అన్నా రాకి ఇటు కట్టినాక కొమ్ము దాపుదా అన్నా నాకు సిరమిచ్చే కాడా కన్నా నాకు సోడు ఇచ్చే కాడా మరి సోడు పెట్టరాదే 10 లక్షలున్నా నేను పశువు కుంకుమదాన్ని నీకు 6 లక్షలున్నా నేను ఆవులే కదాన్ని నీకు ఆడబిడ్డనే అన్నో పట్టమోపురా అన్నా అన్నా నా పిల్లలు చిన్నవాళ్ళే ఓయన్నో నాయన్నా అయ్యో నా భర్త పేదవాడే ఓయన్నో నాయన్నా ఎక్కడెళ్ళి ఉంటూ ఏ సూరు కింద ఉంటూ చెట్టు కింద ఉంటూ ఆడబోతివే అవ్వ సత్యవాది బాపు ధర్మసేన అన్నా కొడతా ఉన్నాడా నన్ను అన్నా పెడతా ఉన్నాడా నానా కాలు మొక్కుతాను నాకెవరైనా నువ్వు తప్ప
అవ్వా ఎందుకన్నావా ఈ బిడ్డ పైన ఇంత ప్రేమ కొద్ది అన్నతోడ తమ్మునైనా కనపోయినవు తల్లి ఈ బిడ్డను ఎందుకన్నావు అన్న కొడతాడు అన్న తిడుతున్నాడు బాపు నువ్వు చూడరావా అమ్మా నీ బిడ్డ నిన్ను పిలుస్తున్నా నాతో మాట్లాడరావా తల్లి అని ముఖాన కొంగు పెట్టి ఏడుతున్నది వదిలికి నీకు భోజనము కావాలి నా ఇంటిలో నీకు స్థలము కావాలి ఆ ఊరు కడపడ ఉన్నది 12 ఎకరాల చిలక వద్దకు వెళ్ళి అక్కడ మన తాటిక మన గుడిసె వేస్తాను ఆ గుడిసెలో మీరు ఇద్దరుండి పొద్దున దాకైనా తెల్లని దాకైనా అనేకమైన మనగా వరి మళ్ళు దున్ని మరి పంటలు పండించి బత్తాల కొద్ది ధాన్యము నాకు పంపించండి నేను మార్కెట్ లో అమ్మి వచ్చిన ఆ డబ్బును నా భార్య చేతికిస్తాను నా భార్య పేదవాళ్లకు ధర్మం చేస్తాది నాకు గొప్ప పేరు వస్తాది ఇలా అనగానే ఆ సమయకాలం అందున చెల్లని ఆ మాటలు బాధింపుతుంటే వారికత ఇంటిలో ఉండగా రారాజ వేళ పోయినా సబడి బంధు పెట్టి మధ్యాహ్నం వేళ బావ విరచీన మారాడు మేనత్త కొడుకు మేన బావ ఇంటికి వెళ్ళి భోంచేసి వస్తానని వస్తున్నాడట రావగానే చెల్లెని తంతున్నాడు చెల్లెని కొడుతున్నాడు చెల్లెం తప్పాడు మరి అన్న ఎందుకు కోపం వచ్చిందో అంత కోపం ఎందుకు వచ్చింది బావా నేను అడుగుతా మేనత్త కొడుకు మేడ బావ వీర చీర మారాదైనా బాబా గోవింద రాజా బాబా గోవింద మహారాజా చెల్లెని ఎందుకు కొడుతున్నావు బావా బావా నీకేమి బాధ వచ్చినాదా బావయ్యా బాబా ఇంత కోపము వేళ అయ్యో నీ చెల్లని కొట్టుతున్నముగా బావయ్యా ఎవరన్నా నీకన్నవిగా చెప్పినారా బావయ్యా సంత కోపము ఎలా వచ్చే బాబా వచ్చినది బావా ఎవరైనా తిట్టారా ఎవరైనా కొట్టారా అనరాని మాటలేని చెల్లి అన్నదా బావానే బావ కలుస్తుంటే బామా సుభద్ర మేనత్త కొడుకు మేన బావ ఎంత ప్రేమ పిలుస్తున్నాడు నేను బావాని పిలవన్నా ఏమని పిలవాలి ఏమని పిలవాలి సిగ్గులే కూడా మాట్లాడతాను ఎట్లా బావాని పిలవద్దు ఓ ఈరిగా నీకు ఏమున్నదో ఇక్కడ గాతికి లేనోడా కూసో నా కాళ్ళ కాడా నా ప్రాణాలు బట్టి నా కాళ్ళు మొక్కురా నీవు నా కాళ్ళ కింద ఉండేవాడురా నా కాళ్ళు పట్టుకో మీ నలుగురు తిండి పెడతారా బాబా నా పైన నీకు కోపం వచ్చిందా 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 బాబా నా పైన నీకు బాబా నాకు తల్లి లేని పిల్లవాణయ్యా బాబా నాకు తల్లి లేని పిల్లవాణయ్యా బాబా నాకు తల్లి లేని బాబా నాకు తల్లి లేని బాల కూడానా బాబా నాకు తల్లి లేని బాల కూడానా బాబా నాకు తండ్రి లేని బాబా తల్లి లేని పిల్లగాని పైన తండ్రి లేని పిల్లగాని పైన అంత కోపమా బావా బావా నీకు బాధ వస్తే నిన్ను తట్టుకోలేదు నా కంటి నీళ్లతో నీ కాళ్ళు గడుగుతాను బావా అరే చాలించరా నీ నీతి గుణములు సుభద్ర సుభద్రాదేవి వీడు మన వాస్తవిక వారసుడా మనకు వారసుడు కాడు కొడుకు అరే
అరే వీరుగా ఆ. ఒరే వీరసేన ఆ, నువ్వు ధరించేటి ఆభరణములు ఎవరైనట్టే ఆ, బావా ఆ, నేను ధరించిన ఆభరణములన్నీ నీవే ఆ, నేను తినే తిండి మీదే ఆ. నేను కట్టుకునే బట్ట మీదే ఆ, నాకు పెళ్లి చేసిన చెల్లె మీ చెల్లె ఆ, బావా ఆ, నువ్వు తప్ప నాకెవరున్నారు బావా ఆ. నువ్వే గురువు నీవే దైవము ఆ. నీవే నాకు దేవుడవు బావా అవును. నీ కాలు మొక్కుతాను బావా అని మేనత్త కొడుకు వీరసేన మహారాజు వచ్చి బావ కాలు పట్టుకున్నాడట అరే మూడు కులాన్ని జాడిచి తన్నాడు బావా హరి హరి ఇది ఎంత న్యాయమని పిలిచే బావా నన్ను దొల్లగాళ్ళు నీకేలా వచ్చినయ్యా బావా హరి హరి ఆ మాట నవ్వుకు నోట బావా బావా నువ్వు తప్ప నాకెవరు మిగలేరు నా బావా నువ్వు తప్ప నాకెవరు దిక్కున్నారు బావా ఆ కోరంగంలో తీరుతున్నారట ఇక్కడ నుండి కథ ఇంకా బహు కష్టముగా ఉంటుంది 2 నిమిషాలు సెలవు భారం కాదు ఇక నడినైతే పోతున్నా అన్నా హోటల్లో ఏ పండు వచ్చిన అన్నావో కానీ పోటీ ఉండలేదు అన్నవాళ్ళ నా పొగరులో హోటల్లో హోమయసు అన్నాని రాబోనే అన్నా అన్నాడి రాబోలే అన్నా హోనాల్లో హోనాల్లో నేను పరగాలి వాసిపోతున్నా ఓ మంటలాడు చనిపోయిన చదివించినాము అన్నలకు రమేశు మాయేసు బానేసు గారికి మరి చేయి బాబా ఆ సమయకాలమందున సత్యవంతురాలనైనా కష్టపెట్టించి
బావొచ్చి దండం పెడితే బావని తన్ని అరే శేని చక్రవర్తికి వెళ్ళిపోయి నేను చెప్పినప్పుడు చేయిపోండి, మీ నలుగురికి తిండి పెడతాను. ఒకవేళ నేను చెప్పినప్పుడు చేయన్నాడు మీరు అనగా ఈనాటి రోజుల్లో రే భూర్కురా మరి విలసీల మహారాజా భూర్కురాల ఓ దుర్గామణి మీ ఇద్దరు పిల్లలకు ఇక్కడ మేమనగా భోజనం పెడతాం కానీ మిరలండి అని ఎప్పుడు చెప్పినాడు. గోవిందరాజు అనిగా కొట్టి తిట్టి అనిగా చెల్లెను భావని చేను చిరకవతి పంపిస్తున్నాడయ్యా. మరివనిగా అల్లుడు బిడ్డ మన ఇంటిలో ఉన్నారు. గోవిందరాజు భార్య సుభద్రాదేవి కిల్ల నవ్వుతూ వాళ్ళ భ్రమలే కాదు, వాళ్ళ భ్రాంతియే కాదు, వాళ్ళవనగా మాటలే కాదు, అంత వివిధముగా మాటలతో ఇద్దరు కలిసి ఉన్నారట ఆ ఇంటిలో. చెల్లే బావ కొడుకును మా ఇంట పంపు అంటే పంపించలేదు, వాళ్ళు మా ఇంటిలో ఉంటారు, మీరిద్దరు వెళ్ళండి అని చెప్పారు. నారాయణ ఓ కమల నాయన దీనవన నారాయణ ఓ కమల నాయన దీనవన రక్షించుమయ్యా పుణ్యాతులా రక్షించుమయ్యా పాపాతులా రక్షించుమయ్యా పుణ్యాతులా రక్షించుమయ్యా ప్రభాతులా చక్రధారి ఓ మురహారి ఓ చక్రధారి ఓ మురహారి ఓ చక్రధారి ఓ మురహారి ఓ చక్రధారి ఓ మురహారి నారాయణ ఓ కమల నయన దీనవన ఓ చక్రధారి నారాయణ ఓ కమల నయన దీనవన పరంధామానికి కృప తండ్రి అని పరంధాముడి వాదు చేసుకుంటూ చేను చిలకల కాడికొచ్చి వారు వనగా ఇద్దరు భార్య భర్తలు పంటలు పండించి ధాన్యమును బత్తాలుగా రింపి అన్నయ్యకు పంపిస్తున్నారట. వారికత్త శేను చక్రవర్తిని ఉన్నారు. ఎవరు? వీరసేన మహారాజు దుర్గామణి కట్ట. ఇద్దరు పిల్లలు. వాళ్ళకి ఎలాంటి పని చెప్తున్నదంటే ఇక్కడ వదినే మేనమావ భార్య కదా, అరే మీ అమ్మ ఉన్ను మీ బాబు చేతులకి పని చేస్తుంటే మీరు పడికిపోతారా? అరే కమలసేన కమలావతి మీరు పడికిపోతారా మూర్ఖులు? మేము కట్టుకున్న వ్రతం ఉతకండి, మేము తిన్న పళ్ళాలు కడగండి, ఇగో ఆర్కిల పడిగా ఊడవండి అని పిల్లలమని గోసపెడుతున్నారు. పిల్లలు ఎప్పుడు గోసపెడుతున్నారు? ఆనాటి వడిగా పిల్లల వడిగా ఆకలి శుద్ధి చేయలేక అత్త మామ తిన్న పల్లాలు కడగలేక వాళ్ళు నాయన వారి కట్టు విడిచిన వస్త్రములు వనిగా ఉతకలేక చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు, నీవు లేక దిక్కులేని చుక్కలైనావా. చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు, నీవు లేక దిక్కులేని దక్షిణైనామా. వన్న పున్నమి రాత్రిరేలా ఒడిల నిండుదా ఓటిని తెల్లవారి లేచి చూసి కొల్లు వంగామా. రాత్రిలా ఒడిల నిదురా పోయిని తెల్లవారు లేచి నవ్వుతా గొల్లు అన్నానా. తండ్రి మా తల్లి ఒక్కడా తండ్రి ఒక్కడా అవనా మా మేనమామ మా మీద జ్ఞాపకం మరిచాడు. మేనమామ భార్య సుభద్రాదేవి మా మీద ప్రేమను మరిచాడు. ఏమి నేరము చేస్తుంది అని ఇద్దరు పిల్లలు పనులు చేసి తుప్పిరి పేగులతో తుప్పిరి ఇంటికలతో పలకాపల పట్టుకొని ఆ పాఠశాలకు వెళ్ళినారట.
ఆహా మేనత్తన్నా నేనత్త రాజావ పేరు చెప్పి చెప్పి కోడలు రాజులు వచ్చి ఆ పేరే ఒకడించే చనిపోయిన వారు గర్భమందు ఆనాడు సమయకాలం అందున పిల్లలు బడిగా బడికి వెళ్ళి రౌండ్ రింగ్ లో సమయముందున పిల్లలు బడిగా బడికి వెళ్ళారు. సంచన్న పాపత్తులైన సుభద్ర చూసి ఆడబిడ్డ భర్త చేను చెట్ల వద్దకు వెళ్ళారు. చేను చిలకల వద్దకు వెళ్ళి వాళ్ళు మనకి పని చేస్తున్నారు. నా పిల్లల నా ఆడబిడ్డ బిడ్డలు ఆడబిడ్డ కొడుకు నా గండమా నా పిండమా నా ఒక్కవనిగా చెల్ల బిడ్డలు కాదు కదా, అక్క బిడ్డలు కాదు కదా, రాయి కాదు కదా, నా బలగము కాదు కదా, ఆడబిడ్డ బిడ్డలను ఏ విధముగా చంపాలి అని ఆలోచన చేసి ఒక్కమని టిఫిన్ బాక్సులో మంచి అన్నం వండి టిఫిన్ పెట్టారు. మరి ఒక్క బాక్సులో విషము కలిసిన భోజనం వండి పెట్టారు. దాచి చిలకెత్తిని పిలిచి, ఓ చిలకెత్త, ఇదిగో ఈ రెండు టిఫిన్లు ఒకేలాంటివి ఉన్నవి కదా, ఇదిగో కుడి చేతి కోటి ఇస్తున్నాను, ఎడమ చేతి కోటి ఇస్తున్నాను. ఎడమ చేతిలో ఉండేది బల్లె ఉన్న కోడలు అల్లుడికి, కుడి చేతిలో ఉన్నది తీసుకుపోయిన ఆడబిడ్డ నా తమ్ముడికి ఆడి సుభద్రాయుడు సంతోషపడ్డా ఆ చక్కని ఉత్సవనిగా ముద్దుగుమ్మ చెలికెత్త రెండు అనిగా టిఫిన్ బాక్సులు ఈ చేతిలో ఒకటి ఈ చేతిలో ఒకటి ధరించుకొని రామ 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 అయోధ్య రామ రామ తోటి వచ్చి రాగా చాలా ధూపైంది ఆ దాస్తానికి. అక్కడ చక్కటి మంచి నీళ్ళ బావి ఉన్నాయి. బావి కాడికి వచ్చి రెండు సద్దులు ఒక అన్న పెట్టింది. బావి కాడి వెళ్ళిపోయి మంచిగా బావిలో నీళ్లు అని చేదుకొని తాగి టిఫిన్ల కాడికి వచ్చింది. ఈ రెండు ఒక తీరే ఉంది. ఏటి కూడా అయితే పట్టు ఎల్లైనా భోజనమే ఉన్నది కదా అని ఆ దాసిని అన్న భోజనం పట్టుకు వెళ్ళి ఒక టిఫిన్ అనగా బల్లె ఉన్న కమలశీలరాజుకు ఒక టిఫిన్ ఇచ్చింది. ఒక టిఫిన్ పట్టుకొని చేడు చెట్ల వద్ద ఉన్న దుర్గాముడి వద్దకు వెళ్తున్నారు. ఎన్ని టిఫిన్లలో ఏమున్నదో తెలియదు కదా. మంచి అన్నమే పిల్లలకు పోయినది. ఇష్టము వచ్చిన భోజనము చేడు చెలకల వద్దకున్న ఆడబిడ్డ భర్త వద్ద పోతున్నారు. మరి మనకి అందమైన దాచికి వెళ్ళిపోయి ఓయమ్మ దుర్గమణి, ఓ రాజా వేసిన మా రాజా భోజనము తిందిరానని ఆ దుర్గాముడు చేతికిచ్చిందట. అమ్మా మా వదిన ఇవాళ అన్నం పట్టిద్దా, అన్నం వండి పంపిందని రాజుని పిలిచి మరి మనకి అరటాకు వరచి అరటాకు మీద భోజనం వడ్డించాది. తనంతమని భోజనం వడ్డించుకున్నాడు. తినవయ్య ప్రాణేశ్వర, ఎన్నడైనా ఈగలు పడ్డా కంచి దోమలు పడ్డా భోజనం పంపించేది, ఇవాళ మంచి భోజనం పంపించిందని వాళ్ళు కమలాన్ని జిమ్మకి వచ్చి భోజనం చేస్తున్నారట. తొలి కమల వెచ్చగానే తొలికి నేలపై పడ్డారు తల్లిదండ్రి. అయ్యో మన కొడుకు భోజనం మన బిడ్డకు తినిపించేవారు, ఈ భోజనము తొలికి నేలపై పడను. మళ్ళీ కమలంబు వట్టిరారా అనుభవించేదే రాజు గారు, కమలము వట్టిరారా అనుభవించేదే
తొనికి నేలపై పడినది అది బిడ్డ దనుకున్నాము మలిబుక్క పెట్టి అనుభవించే వరకే 1000 పాములు గుట్టిన విధము 1000 తేలు గుట్ట విధం కడుపులో మంటలేస్తున్నది కరణేత్తముడు గిరగిర తిరుగుతున్నది బాబా దుర్గా ఈ భోజముడు భోంచేశావా ఈ భోజముడు భోంచేశాను నాదా ఇంత పని అయిపోయాను ఈ భోజనములో విషము కలిశాను ఎన్నడో తినని భోజనము తిన్నాము ఈ భోజనములు విషము కలిసి మన కొడుకు బతుకు మన బిడ్డ బతుకు ఏ విధము బామా దుర్గమణి దేవి ఇక నేను బతకలేను బాబా అని ఆకాశానికి చేతులు దాపి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఎవరసేన మహారాజైనా ఇక నేను బతకలేను బాబా అని నుడుసుల మీద నుడుసులు అమలు మీద అమలు వచ్చి అల్లాడి తల్లాడి వీరసేన మహారాజు బాయి ఒడ్డు పైన మరణించినది నాథ నువ్వు మరణిస్తేవా మన కొడుకు మన బిడ్డ బతుకు ఈ భోజనం విషము వచ్చిన భోజనం అంటే నేను కూడా భోజనం చేయకపోతున్నాయ్యా తెల్లటి కాగితం చేత బట్టి ఆ నల్లని ములుకు భర్త జేబులో దొరికితే తీసి కొడుక నా బిడ్డ ఈ బావి ఒడ్డ ఉట్టిగా చనిపోతలేము చక్కటి ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని మనకి తీసి సర్ది తెచ్చిన రాజధానికి ఇచ్చి ఎవరు చూడక ముందుకు నా కొడుకుకు నా బిడ్డ చేతులు పెట్టకమ్మాయి పెట్టుకోమ్మా చెప్పారు అని మాట్లాడి భర్త కాలం మీద వాడి భార్య కూడా మరణించింది వాళ్ళ సాగు చూసి గుండెలు కొట్టుకుంటూ దాసిది గోవింద మహారాజా అయ్యా గోవింద రాజా అదిగదిగో నిచ్చలేని భావి ఉంటే మరణించాలి చనిపోయినారు మరణించారయ్యా అవునా గుండెలు గుబెళ్ళు ఉన్నాయి గోవిందరాజు నా చెల్లెల బావ చనిపోయినారు రంగు బండి కట్టుకుని రామ లక్షల కోళ్ళ బండికి ధరించి చెల్లె ఉన్నామనిగా తాటిక మన గుడిచవద్దకు బావి ఒడ్డుకు చేరుకున్నాడు బండిలకేళి బండి కింద పడదునికి బావ కాళ్ళ మీద పడి చెల్లె కాళ్ళ మీద పడి చెల్లెలా బావా నీ అందరూ వచ్చిన రావు నా చెల్లెదో ఒక్కసారి అన్నని పిలవరాదమ్మా ఎవరిని పాడు రాను నా చెల్లెలో నాకు మాయ మాటలు చెప్పినాదమ్మా బాబా బాబా నా బిడ బావా మేనత్త కొడుకు మేన బావా చెల్లె మీద పడి బల తీరి బావ మీద పడి బల తీరి బావని చెల్లెను ఆ శవాలని మన బడిలో వేసుకుని ఇంటి వద్దకు వచ్చి ఓం మెత్తలు పరిచి వరకు దిల్లు పెట్టి బావుడి చెల్లెని పడుకోబెట్టాడు చెల్లెటి ముసుగు బట్టలు కప్పాడు ఊళ్ళో ఉన్న జనం అంతా కాపులు కరణాలు పిల్లలు తల్లులు తండ్రులైన వృద్ధులైన అయ్యో దాన ధర్మాలు చేసి వీరసేన మహారాజు చనిపోయినాడట సత్యమంత్రాలు దుర్గమ్మడు చచ్చినాదట అందరూ వచ్చి శవాలు చూసుకుంటూ ముఖాడ తుందు పెట్టి ఏడుతూ ఉన్నారు బడికి వెళ్ళ ఆ దుర్గమ్మని కొడుకు బిడ్డ కమలసేన కమలవతి ఇంత జనం వస్తున్నారు అన్నయ్య చెల్లెల మనమ్మ మన బాబు రావచ్చు మన చూస్తామని వా పిల్లలు ఆ బడిని వెనుక వదిలి వాడగట్టుకొని వస్తున్నారట దానికి అందరు కూర్చొని ఏడుతున్నారు అందరి వెనక పక్క కనుక్కుంటూ వచ్చి చూస్తే మా అమ్మ మా బాబు మరణించారు అయ్యో అమ్మా మీకు ఎవరైనా మొక్క మీద బట్టలది మరి పిల్లలకు మరి తీసి చూస్తే నోటుకుంటూ కోట నృతులు పెట్టి మరణించినారమ్మా ఎట్లా బతుకోవాలి చెప్పిపోయినావా ముచ్చారని నోట ముచ్చటాడా
మేము బ్రతకావాలి నన్ను గంట తల్లి మా దైవమా ఏ చోటున వెళ్ళిపోతూ అమ్మా నన్ను గంట తల్లి బాధ పెడతాది మమ్మూల బాధ పెడతాండి అడుగు మాడున్న భూమకు పెట్టారమ్మా మా అత్త మా మామ మమ్మల్ని బాధ పెడుతున్నారమ్మా మీరు లేని బతుకు మాకు వ్యర్థమే తల్లి అని పిల్లల మీద అఘోరమైన బాధతో తల్లి కాళ్ళ మీద పడి తండ్రి కాళ్ళ మీద పడి కమలసేన కమలావతి వల్ల తీరుతున్నది వారి బాధకు ప్రజలందరూ గొల్లుమంటున్నారు ప్రజలందరూ కలిసి ఆ దుర్గామాతను ఆ వీరసేన మహారాజును కాష్టాల గడ్డకు కాష్టదానం చేశారు ఇంటి వద్దకు వచ్చిన అత్త మామ కిల్లెక్కిలి నమ్ముతున్నారు మమ్మల్ని అర్చుకునే వారి వల్ల మమ్మల్ని దగ్గర తీసి ఆదరించే వారి వల్ల ఏమో చేయూతూ మేము ఎందుకు ఎక్కడెళ్ళి పోదాన్ని చెల్లెలా ఏమి చేస్తూ నేనెందుకు పోదునా మర్చిపోయాడు అత్త మన పైన పగ ఎక్కడ వెళ్దాం చెల్లె అని ఆ చెల్లెని తెలుసుకొని రెగ వాడలో కూడా వస్తున్నారట అక్కడికి వరకు వస్తున్నారట సత్యవంతులైనా సద్గుణవంతులైనా వాడలో పట్టైన పిల్లవాళ్ళు ఇద్దరు అన్న చెల్లెలు శృంగారమైన వనంలోకి వెలుగుతున్నారు దుర్గాపాతలను వీరశీల మానదు చనిపోతూ ఉత్తరము రాచి ఆ దాచి పూలమకిచ్చారు కదా ఆ పూలావతి దేవి పిల్లవాళ్ళు వాడలో ఏడ్చుకుంటూ పోతుంటే ఇదిగో కొడుక మీ తల్లి చనిపోతూ రాసిచ్చిన ఉత్తరం అని కమలసేన రాజుకి ఇచ్చిందట అప్పుడు ఇద్దరు అన్నచెల్లెలు కమలసేన కమలవతి ఎలా అడుగుతున్నారు అన్న మన అమ్మ ఏం రాసిందన్న చదివి నాకు వినిపించవా ఆయన చెప్పగలను కాగితాలు చేత పట్టినారు కొడుక కమలసేన నా బిడ్డ కమలవతి మేము ఒట్టిగా మీ బావి ఒడ్డ చనిపోతలేము విషపు వచ్చిన భోజనం తిని సరిపోతున్నాము మీ మామని నమ్మకుంది మీ అత్తమ్మని నమ్మకుంది ఈ ఊళ్ళో మీరు ఉండకుంది ఎక్కడికైనా వెళ్ళండి ఏడికైనా వెళ్ళి ఒక కొత్త ఊరికి వెళ్ళిపోయి చెల్లిని చక్కన ఎత్తుకొని కన్ని పెట్టిన తల్ల కాళ్ళ మీద పడి తల్లి గంజి అంబలే అడిగి నీ చెల్లిని సాదుకో కొడుక ఎక్కడ వెళ్ళినా అన్న చెల్లెలు జంటగానే ఉండాలి కానీ విడిపోకుండి నాయన కొడుక ఏడికన్నా వెళ్ళి భిక్షపడికి నీ చెల్లిని సాదుకో కొడుక సూత్రములు రాసి ఉన్నది చెల్లెల ఎక్కడికి వెళ్దు అమ్మ
మేనమామ పట్టణము మనం పుట్టింది పెరిగింది ఇక్కడే. నిన్ను తీసుకొని ఎక్కడికి వెళ్తాను చెల్లి అని ఆ చెల్లెని తోలుకొని మరి మనగా ఘోరారణ్యములకెళ్ళి ఈ గోపికాచర పట్టము విడిచి ఘోరారణ్యములకెళ్ళైనా భగవంతా నీ ప్రభరముగా ఆదాలు నీ దేవి మాడు ప్రభముగా భగవంతా నీ ప్రభరముగా అమ్మా కొండ వంటిది మాత కొడుకు వంటిది నీడా కొండ వంటిది మాత కొడుకు వంటిది నీడా కొనని ఎవరు తీరా కోతుల తీరా భగవంతా నీవే భారముగా అమ్మారు చెంబు ఒకటి పక్షులు పదివేలు వృక్షాన్ని విరసిన పక్షుల రీత భగవంతా నీవే భారముగా కొండ కాని కోతుల వైద్యులు చెల్లెల్లా వృక్షము కాని పక్షిని తెలిపాయ మన బతుకు చెల్లె చెల్లెల మన శృంగారం అడవి లోపలికి కట్టెలైన కొట్టి కాపులకు భట్రాజులకు కోబట్లకు బ్రాహ్మణులకు అమ్మి నిన్ను రాదుకుంటాను చెల్లాను చెల్లకు తీరదేను చెప్పుకుంటా రావగా 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 మాదండి అడవిలో పట్ట ఎర్ర చెరువు కలిశాదట ఆ ఎర్ర చెరువు వద్దకు వచ్చి ఆ నీళ్లు తాగి నీటివనిగా తాగివనిగా చెట్టు కిందకు వచ్చింది ఓ భగవంత మాకు తల్లి లేదా ఏ తల్లి లేదా తల్లిని ఉంచైనా తల్లిని తీసుకుపోకపోతే మాకు మన తల్లిని ఉంచైనా మా తల్లి లేకపోవను తల్లిని ఉంచైనా తల్లి తీసుకోకపోతే దేవా మా బ్రతుకు పెద్దమని ఇద్దరు పిల్లలు ఆ ఎర్ర చెరువు వద్దన వడ తీరుతున్నారట వారికత విధముగా ఉన్నది ఆ చెరువు కాడికి 3 యాముల దూరం అందున సురాచేదాల ఉన్నది మహారాజు భార్య అయినా మరి పెళ్లి కాలేదు అతనికి మరి మనగా సురసేన మరి చెల్లి రత్రంగదేవి తనకు కూడా పెళ్లి కాలేదు అయినా వాళ్ళు ఇద్దరు అన్న చెల్లెలు రత్రంగదేవి సురసేన మహారాజు ఎప్పుడు అనగా రత్రంగదేవి సురసేన మహారాజు ఇద్దరు అన్న చెల్లెలు ఆ సురాసేన పట్టణంలో పరిపాలిస్తూ సురసేన మహారాజు ఎలాంటి పరిస్థితి చేశాడంటే పరవారు సొమ్ములు దొంగిలించిన వాణ్ణి పరవారు సొమ్ములు దొంగిలించిన వాణ్ణి పత్రికాబ్ద చెరపట్టిన వాణ్ణి నామాల బండకాడ వాడి చేతులు కాళ్ళు నరుకుతా అని గోడు రాసి పెట్టాడు. ఆ ఊళ్ళే మగవారైనా ఆడవారైనా మంచి వారు అవి జ్ఞాన బోధులవి వాళ్ళు చల్లగా బతుకుతున్నారు. నిట్టగా అర్ధరాత్రి అమ్మాయి ఒంటరిగా తిరుగుతున్నాదట. అంత నీతి గల దేశము ఇది సురాచర పట్టం. ఆ సురాచర పట్టం లోపటైనా ఒక రోజున చెల్లెలా రత్రంగదేవి నీవునగా పుష్పవనానికి వెళ్ళి పుష్పాలు కోసుకుని రాపో చెల్లె అని అద్దాల మేడపోయిన బంగారు చెట్టెలు ఎలా పాట పడుతున్న చెల్లెని పిలిచినాదయ్యా. మరి ఈనాటి మనకి రోజున మరి మన పుష్పవనానికి వెళ్ళిపోయి మనకి ఎవరుగా గవరి నవ్వుతుడు పూలు కోసుకుని రాపో చెల్లె అని ఎప్పుడు చెప్పినాడో సేవకుని ఎంట పెట్టుకొని ఆ సేవకుడును ఈ మన రత్రంగదేవి ఆ పుష్పవనానికైనా మరి మనం ఎలా అవుతా ఉన్నారు చూడబోదముగా ఆ పుష్పవనముకు చేరాబోదుగా చూడబోదుగా ఆ పుష్పవనముకు చేరాబోదుగా ఆ మల్లెల మల్లెల ములకు గొప్పల బాలల పూలు చూడబోదమా ఆ పుష్పవనముకు చేరాబోదుగా
ఆ పుష్పవనానికి చేరబోతామని సేవకుడు నువ్వు ఆ రతరంగదేవి ఎప్పుడు వచ్చినారో గౌరీదేవి నోమీదికి పూలు పుష్పాలు కోసుకున్నా చాలా దాహం వెళ్తుందట. ఆ ఎర్రగుడ్డ కాడికి వెళ్ళి నీళ్లు తాగి చూసే వరకు అమ్మాయికి ఆ చెరువులో తామర పుష్పం చక్కగా ఉన్నది. అయ్యో గౌరీ నోమి వీళ్ళు చాలా ఎక్కడికి వస్తారు ప్రధాని నువ్వు వెళ్ళి తీరా అమ్మా నేను వెళ్ళానంటే అది గడ్డపారేత గడ్డపారేతతో పోతే రానొక్క రోజు ఓనొక్క రోజు అక్కడ ఒక రోజు అవుతుంది. అవునా? అరే 3 రోజులకి ఎందుకు వస్తావురా అమ్మా నాకు ఈత రాదు, నేను అలా దిగితే సరిపోతే పోలీసులు రావాలి, నన్ను తీయాలి, కట్ట మీద నన్ను పదినామా చేయాలి, అప్పుడు నన్ను పాతి పెట్టాలి. 3 రోజులు కాదా? అందు గురించి అమ్మా నేను వెళ్ళలేనన్నాడు. సరే నేనే వెళ్ళి చెప్తానని ఆమె బండ మీద అడుగు పెట్టి పుష్పాన్ని కొయ్యబోయి అది పాపలు పెట్టబడ్డ కాబట్టి కాలు తట్టబేళ్ళ ఆ మాడుగులో పడ్డది. ప్రధాని నేను రక్షించు, ప్రధాని నేను కాపాడు అని ఆ రతరంగి దేవి ప్రధాని అంటుంటే మీ అన్నయ్య ఏమన్నీ కట్టాడు ప్రతిజ్ఞ. పరవారి సొమ్ములు దొంగిలించిన వాడినైనా పరశ్రీకాంతతో ఆస్కపరచవాడినా పరవారి ఆడవారి పైన అస్తం వేసిన చేతులు కాళ్ళు నరుకుతాను మీ అన్న ఇప్పటికి భారం ఇస్తాడు తప్పది. నిన్ను నేను అది చేయబట్ట నుండి మరి అత్తవా చచ్చిపోనా? చచ్చిపోతే నీ భారం ఇస్తాడు కదా మా అన్న. అందుకే అని చెప్పే వరకు ముట్టలేదు అంటలేదు. కట్ట మీద కూర్చుండి ఎవరిని అత్త కాపాడు అంటాని ప్రధాని వాడు కూర్చున్నాడు. ఆ నీటిలో వాడి రతరంగి దేవి సావుపత్రం మీద ఉంటే ఆ ఇద్దరు పిల్లలు అన్న చెల్లెడు కమలచేనా కమలవతి చూసి అన్న అమ్మాయి వచ్చి మన ఇంట్లో వాడి చెడవతి ఇస్తాది వెళ్ళు చెల్లె తన ఎన్నుంటే వచ్చుడే కాపాడుతలేడు, నేను కాపాడితే 5 వచ్చును 10 వచ్చును, ప్రాణం పోయే తలబోయే గండ వచ్చును, ఎవరైతే ఆమె ప్రాణం పోతే కాపాడన్నా చెల్లె మాట విని ఆ కమలచీర మరో చెల్లో దునికి అమ్మాయిని కాపాడినాడా. ప్రధాని వాడు బాగా చూసింది, నేను కాపాడలేదు అమ్మాయిని, ఎవడో వచ్చి కాపాడింది అన్నా. నేను చెల్లబడి సాగు బతుక మీద ఉంటే కాపాడరా ప్రధాని అంటే నన్ను కాపాడలేదు, మరి ఎవడో వచ్చి కాపాడిండు అన్నానంటే సురసేన మహారాజు నాకు తలని ఉంచుతాడా? నన్ను చంపేస్తాడు. చెల్లెకర ముదుగాల నేను ఉంచుతాను. ప్రధాని వాడుకి ఎవరికి ప్రజల మహారాజా నీ చెల్లె పండు కొరికి గిర మిస్ముద్ది ఇంతటి వాడని సురశ్రీరమారాజు గాలు పట్టుకొని ఏ గిరముగమనే శివశ్రీరమారాజు చెల్లె కమలవతి ఇతని చెల్లె సురశ్రీరాజు చెల్లె రత్నంగదేవి ఉన్నది. అక్కడి చేరుకొని చెల్లెని పక్కకు దొబ్బి కూడా నీవా నా చెల్లెని వంటి చేత పట్టుకుని వెళ్తావా చెప్పుడు మాటలు విని కమలచేర మహారాజుని చెయ్యి పట్టి లాక్కొని నామాల బండి కాడికొచ్చి కమలచేర రాజు చేతులు కాళ్ళు నరికి తన చెల్లె రక్తంగిదే ఉన్నది కదా సురశీల మహారాజు రక్తంగిదేవిని తీసుకొని సురశీల పట్టం వెళ్ళిపోయాడు. అప్పుడే ఆ కమలావతి మాదేవి అన్నాయి బండ పైన పడుతున్నావా, అన్నాయి బండ పైన పడుతున్నావా, అన్నా నన్ను నీవు ఎలా సాగుతున్నావే, అన్నా నీవు ఎలా సాగుతున్నావే, అన్నా నన్ను ఎలా సాగుతున్నావా రక్షించితే నా తలవయ్య గండ వస్తాను చెప్పానా? అవును. నా చేతులు కాలు నరికాడు, నువ్వేమో రావాలంటే వస్తానా? నీ బంగారు చేతుకుంటావు పాషాడని బట్టి తల మీద నేను మరణించాక నీ బంగారు చేతి గోయి తోడి ఆ గోయిలో నేను పాతి పెట్టి ఎక్కడికైనా వెళ్ళి బతుకు చెల్లి
అన్నా తల్లి చనిపోతూ రాసిన మాటలు మర్చిపోయినావా? ఇద్దరు వెళ్ళినా ఇక్కడ జంటగా ఉండలేన్నారు. నిన్ను చంపుతారు నా చేతితో చంపనన్నా అని తన కట్టుకున్న చీరను సగము చింపి సగం చీర కట్టుకొని సగం చీరలు అన్నని ఆ నరికిన కాళ్ళు చేతులు కరిమండవును ముళ్ళ కట్టుకొని తల మీద పెట్టుకున్నారు. దైవమ్మా, ఓ దేవా, మా అన్న చనిపోయినా ఇక నేను బ్రతికేందుకు? చచ్చినా ఒకటే, మా అన్న బ్రతికినా ఒకటే. నేను కూడా బ్రతకలేను తండ్రి, నీ చెంతకు చేర్చుకో తండ్రి మమ్మల్ని. అన్నని కరిముండాన్ని పట్టుకొని గోదావరి నది ఒడ్డుకొచ్చి, ఓ దేవాల దేవ తండ్రి నేనే దిక్కు అని ఆ సముద్రములో డబాలు పట్ట దూకినారు. దేవుడేమో కళ్ళను తినాగా సముద్రం పైన వేయగానే ఆ సముద్రంలో ఉన్న నీళ్లు మాయమై వెళ్ళిపోయి చక్కటి ఉసుక మీద పడి అన్నచరుడు భ్రరాడుతున్నారు. అప్పుడు పరంధాముడు మేఘముల నుండి మాట్లాడుతూ, నాయనా నా భక్తులారా, ఎవరు చేయబట్టి వచ్చారో శరణికి తెలిసిన మీ మేనమామ మంచివాడే కాని మేనమామ భార్య సుభద్ర చేయబట్టి మీ తల్లి మీ తల్లిని విసపన్న పెట్టి చంపించారు. మిమ్మల్ని చంపుతామంటే వాళ్ళు చచ్చిపోయారు. మీ తల్లి రాజకీయ ఉత్తరావడకు మీరు రావగా జరిగిన కథంతా దేవుడు మేఘముల నుండి వారితో మాట్లాడి, ఆయన మీ మేనమామకు మీ అత్త మరుగుమందు పెట్టాది, 12 సంవత్సరములు గడిచిపోతున్నది. మీ మేనమామని నమ్మండి కాదు మీ అత్తని నమ్మకండి. మీ మేనమామ తనకు పెట్టిన మరుగుమందు ఈ రోజున దేవుడి కృప వలన విమోచనమై వెళ్ళిపోయినాది. కానీ మీ అత్తని నమ్మకండి. కానీ నీ చేతులు కాలు నరికిన వారు ఎవరో తెలుసునా? సురసేన మహారాజు సత్యవంతుడు పరత్రిల్లడి పట్టిన వాడిని, పరవారు సొమ్ములు దొంగిలించిన వాడిని, పరవాతుని పైన అస్తవేసిన వాడిని నామాల బండ మీద చేతులు కాలు నరుకుతా అని అన్నాడు. ఓడు మురుకుడు వారి ప్రధాని వెళ్ళిపోయి, అయ్యా నీ చెల్లిని ఎవరు పట్టుకొని పోతాడంటే కోపంతో వచ్చి నీ చేతులు కాలు నరికాడుగా. తదుపరి వచ్చాడతాడు. ఆ సురసేన మహారాజు నామాల బండ కడకు వచ్చి చూస్తే నీవు లేవు చేయలేదు. ప్రధాని వాళ్ళు చెప్పిన మాటలు చెవులకు బంగారు గడ్డతో వస్తే, అయ్యో నా చెల్లిని కాపాడినా రాజుని నేను చేతులు కాళ్ళు నడుపుతా నేర్చుకుంటూ ఇంటికి పోయిందయ్యా. నేను అన్న చెల్లెలు పోయిన చేతులు కాళ్ళు ఇస్తున్నాను చూడు. దేవుని మైపు రక్షించాడు. పోయిన చేతులు ఇరిగి ఉన్న నరికిన కాళ్ళు, 2 కాళ్ళు ఉన్న 2 చేతులు వల్ల కట్టుబడ్డారు. అయ్యా పరాత్మని దేవునికి చిరము వచ్చి నమస్కరించారు. ఈ దారి పట్టుకొని మీరు వెళ్ళండి, సురసేన పట్ల వెళ్ళిపోతే ఆ సురసేన మహారాజు మీకు సముద్రం ఇస్తాడు. కానీ మీ మామకు వారికి మాటకు మందులని కాబట్టి విమోక్షమైపోయినది. కానీ మీ అక్కడ నమ్మకండి అని చెప్పి మాట్లాడి దేవుడు మాయమై వెళ్ళిపోయినాడు. కమలసేన కమలవతి విద్యలన్న చెల్లెలైనా రాఘవ రామ 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 కమలసేన కమలావతి సురసేన పట్టణం చేరుకున్నారు.
అయ్యలు వాచలు జోగులు జంగాలు ఎలమలు ఏపలు ధరలు దాతలు అందరూ సభలో కూర్చున్నారు. సురసేన మహారాజు అన్నాడు, ఏమన్నాడు? నేను చేతులు కాలు నరికిన మానవుడు మళ్ళీ వచ్చినాడే, నా తప్పు క్షమించు, నన్ను ఆదరించవు. తెలియక నేను చేతులు కాలు నరికితే నువ్వు ఎంత సత్యవంతుడవయ్యా, నీకు చేతులు కాళ్ళ భగవంతుడు కృప వలన వచ్చినావి. నా చెల్లె ప్రాణాన్ని కాపాడావు కదా, రత్నంగా నువ్వు పెళ్లి చేసుకో అని సురసేన మహారాజు అన్నాడు. ఓ సురసేన మహారాజా, నా చెల్లె పాపం చేసిందయ్యా, నా చెల్లెని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ చెల్లెని నేను చేసుకుంటా. సురసేన మహారాజు చెల్లె రత్నగి దేవి కమలసేన మహారాజుకు ఆ కమలసేన మహారాజు చెల్లె కమలావతి సురసేన మహారాజు రంగరంగ వైభోగరంగా 3 రోజుల ముద్దు కళ్యాణం ఆడి బావంటే బావ, ఆడబిడ్డంటే ఆడబిడ్డ, వదినంటే వదిలి. ఎంత సత్యవంతులయ్యే వారు. వీరి చెల్లెడి వారికి ఇచ్చి వారి చెల్లి విడి చేసుకుని సురసేన మహారాజు కమలావతి రత్నంగి దేవి కమలసేన మహారాజు రథంలో పోకుండి మీ మేనమావ మంచివాడంటే మేనమావ భార్య మంచిది కాదు చూద్దాప్ప అని రథంలో కూర్చుండి రథము ఎలా వస్తామన్నది మిత్రమా, రథము నడుపుకోండి. అవునా? రథములో రాగా గోపికాచల పట్టణంలో గోవిందరాజుకు మరుగుమందు విమోచనం అయిపోయింది కదా. నా చెల్లి, నా భావి, నా చెల్లె పెళ్ళి ఎక్కడ ఉన్నారు వాళ్ళు అని వారి కొరకై అల్లాడుతున్నారట. పెంచన్న పాపత్తురాలైనా మరుగుమందు విమోచనం అయిపోయినది. ఇక చెల్లె బావ చెల్లె పిల్లలు అంటే మళ్ళీ వాళ్ళ భ్రమణ పడిపోయింది. ఇక నా భ్రమణ ఉంటాడా ఉన్నాడు కదా. ఇక్కడ కూర్చో అంటే సుభద్ర నా చెల్లిని చూడక చాలా రోజులే సరిపోయిందని తెలుస్తలేదు. ఆయనకు మందు తగిన మైకములో తెలిసాడు గాని విమోచనమైనాక గుర్తుకొస్తున్నారు చెల్లె. అప్పుడు ఇద్దరు అన్న చెల్లెలు కమలసేన కమలవతి మేనమామ కంటి గగపడినారట. కాపులు కరణాలు ఎలమలు ఏపళ్ళు ధరలు దాతలు అక్షగాలు భక్షగాలు పావుల వారు పక్కిన వారిని అందరినీ పిలిచి జరిగిన కథంతా మామతో చెప్పారు. మామయ్య, ఈనాటి రోజులో అత్త మాటలు పట్టుకొని మా బ్రతుకులు ఆగం చేసిన మామ, నీకు విమోచనం అయిపోయినది మరుగుమందు చేయబట్టి మా అత్త మమ్మల్ని సంపాదన అనుకుంటే మాకు పంపించిన ఇష్టభోజనం మా తల్లిదండ్రులు దీన్ని సరిపోయినట మామ. ఎవరు చెప్పారు సాక్ష్యము? సాక్ష్యము దాచి కూడా చెప్పాలి. 2 సద్దులు మాత్రం ఈ అమ్మాయి ఇచ్చింది సుభద్ర. ఒక సద్దేమో వీళ్ళకి ఇవ్వన్నది అన్న చెల్లెలకు, ఒక సద్దేమో మీ బావకు మీ చెల్లెకి ఇవ్వన్నది. ఒక సద్దాలకి ఇచ్చినా ఒక సద్దాలకి ఇచ్చాను. అన్నం తిని సరిపోతుంది చూశాను, కళ్ళారా చూశాను. 100 కోట్ల రుచులు పెట్టుబడిగా సరిపోయినారయ్యా. సాక్ష్యం వచ్చాది కాబట్టి సాక్ష్యానికి ఏమున్నది? మరణానికి మరణము, ఉరిశిక్షే. ఇటువంటిది దీనికి ఉరిశిక్ష అనేది ఇస్తే నేను బాబా ఉంటుందా? మరణం సంగతి ఎత్తదా అని ఊరు కనపడ కాష్టాల గట్టకు మనకి 12 బండ్ల ఆ కాష్టంగా వేల్చి అత్తమ్మ పాలవుతో ఉండగా చేతులు కాళ్ళు కట్టి మండేటి మంటలో పడేసినారు. మండేటి మంటలో పాడవేస్తే కాడి పూర్తయిపోయినది సుభద్రదేవి. అప్పుడు మేనమామ వచ్చి
నా మేనలుడా కమలసేన, నా మేనకోడల కమలావతి. నేను చెల్లెని తనినాట కొట్టినాట, భావని తనినాట కొట్టినాట తిట్టిన ఈ పాపాత్ముడు భూమి మీద బతకరాదయ్యా. అన్న చెల్ల అనుబంధం అంటే మీది. సముద్రంలో చెల్లెని నేను కరిమండా తీసుకుని దురుకుతుంటే ఆ పరాత్ముడు మీద కాపాడాలి. నేను ఉండరాదు. నా చెల్లె పేరు మీద రాసిన అర్ధరాజు నీ చెల్లెకిస్తున్నా, నా పేరు మీద రాసిన అర్ధరాజు నీకిస్తున్నానుడా. మీ చేత నాకు విషము పోతే నన్ను దంపారయ్యా. మీ బంగారు చేసుకుంటే విశ్వం పోసినా మీ పాదాల అక్కడ చనిపోతామని మేనమామ గోవిందరాజు అంటున్నాడు. మామయ్య గోవింద మహారాజా, నువ్వు లేని రాజ్యం ఎందుకు, నువ్వు లేని బ్రతికెందుకు, నువ్వు లేని భాగ్యం ఎందుకు మామ? నువ్వు చనిపోతే నీ పాదాకడ నువ్వు కూడా చనిపోతావు. అప్పుడు పిల్లలకు మేనకోడలకు అర్ధరాజము, మేనలుడికి అర్ధరాజనిచ్చి చక్కటి వరి మేనకోడలు మరి మనకి కొడుకు రసైన త్రోతేల మహారాజు, బిడ్డ రసైన మనకి రత్రంగి దేవి, గోవిందరాజుకైన చక్కని పూలమని గబనిగా పాన్పుల పైన గోవిందరాజు పడుకోబెట్టి 7 చరకత్రతో సేవ చేస్తున్నారు. ఇరుగురు వారు ఇద్దరన్న చెల్లెలు, వీరిద్దరు అన్న చెల్లెలైనా రాజమైన వాళ్ళిద్దరు అన్న చెల్లెలు, వీరిద్దరు అన్న చెల్లెలు. మరి కమలావతి సురసేన మహారాజుకు అర్ధరాజం, రత్రంగి దేవికి కమలసేన మహారాజుకు అర్ధరాజం మేనమావ ఇచ్చాడు కాబట్టి ఆ రాజమును ఈ రాజును పరిపాలించుకుంటూ పిల్ల పాపలు కలుక్కొని మరి మనగా అన్నయ్య బిడ్డలు చెల్ల కొడుకులకు ఇచ్చి, చెల్ల బిడ్డలు అన్నయ్య కొడుకులకు కళ్యాణం ఆడి వారు కుటుంబం ఎంతో పెరిగిపోతున్నారు. ఈ కథలో మరి మనగా రాజవ గారి భావలు, మరుదులు, బావ కొడుకులు, మరుదుల ఒక బిడ్డలు, కొడుకులైన వీళ్ళ కుటుంబం ఎంత పెద్దదో వాళ్ళ కుటుంబం కూడా పెరిగి వాళ్ళు మనగా రాజానికి రాజులవి, అతిపతి గొప్ప శ్రీమంతులవి చల్లగా బతుకుతున్నారు. ఇక్కడికి గోవిందరాజు కథ మరొక సంపూర్ణము. రాజవ గారి ఆత్మశాంతి కొరకవి కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు కలిసి ఈ సత్యమైన ఆటను ఆడించారు. ఈ కథ తెప్పించిన వారికైనా, ఈ కథను విన్న వారికైనా తొలుగులు పాపములు, కలుగులు పుణ్యములు. మంగళములు అంజలి తనయా, మంగళములు రాజా. రికార్డ్ అయిందా మొత్తం?